వాక్యానికి సహాయకరంగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి. పేజ్ నెంబర్ 298 పాత నిబంధన గ్రంథంలో. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి యున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా ఉన్న కాలంలో ఇది ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఏంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏలియా ఆ ముందు వచనంలో 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంవత్సరాల్లో ఒక 3 సంవత్సరాలమైన వర్షం కురవదు అని చెప్పేస్తాడు ఖచ్చితంగా. చెప్పి ఆ తర్వాత ఆహాబుకు 17వ అధ్యాయంలో 1వ వచనం చూడండి, అది చూస్తే మనకు అర్థమవుతుంది. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆహాబును పిలిచి ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఏలియా వర్షం పడదు, మంచైనను ఏం పడదు, మొత్తం కరువు వస్తుంది ఈ ప్రాంతానికి అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏలియా. ఎందుకు వెళ్ళిపోతాడు అని మనం చూసినట్లయితే ప్రభువు యెహోవా ప్రత్యక్షమై ఆయనకు చెప్తాడు, ఇంక నువ్వు చెప్పావు, ఇంకా వర్షం పడదు, ఈ మంచైనను కురవదు ఈ ప్రాంతంలో అని చెప్పావు, ఇంకా అక్కడ నీకు అవసరం లేదు, నువ్వు నేను చెప్పే చోటికి వెళ్ళు అని అక్కడి నుంచి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై కెరీతు దగ్గరికి వెళ్ళమని చెప్తే ఏలియా అక్కడి నుంచి కెరీతు దగ్గరికి వెళ్తాడు. కెరీతు దగ్గర దేవుని నుంచి ఎన్నో పాఠాలను అవన్నీ నేర్చుకుంటాడు. అక్కడ దాగి ఉండమని చెప్తాడు కెరీతులో. అంతేకాకుండా దేవుని యొక్క సహాయం కొరకు ప్రతిరోజు ఎదురు చూడడము, ఇవన్నీ నేర్చుకుంటాడనమాట కెరీతు దగ్గర. అక్కడ కెరీతులో ఉన్నటువంటి నీళ్లు త్రాగుతూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ దేవుని మీద ఆధారపడ్డము, దేవుడు ఏవైతే నేర్పిస్తున్నాడో ఆ కెరీతులు వాటన్నిటినీ నేర్చుకున్న తర్వాత దేవుడు మళ్ళీ సెలవిస్తూ ఉన్నాడు,
ఇంకా ఇక్కడ చాలు, నువ్వు సారేపతుకు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. సారేపతు అంటే అర్థము మనందరికీ తెలుసు. ఏంటి సారేపతు అంటే? దాని అర్థం ఏంటి? సారేపతు అంటే సారూప్యతలోనికి మార్చబడడం. ఆ సారేపతును మనము సారూప్యములోనికి మార్చబడము అనే అర్థంతో పిలుస్తూ ఉంటాం. సారేపతు అంటే ఇంకా నిప్పుల కొలిమి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ సారేపతు ఎక్కడికి ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే మనం చూస్తాం. అది ఏ ప్రాంతానికి సంబంధించింది? అక్కడే ఉంది, సీదోను పట్టణ సంబంధం. సీదోను మనకు తెలుసు. సీదోను రాజు ఎవరు? చూడండి, అక్కడే 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని. ఎవరు ఈ సీదోను రాజు? ఎవరు మనం చూస్తే యెజబేలు యొక్క తండ్రి. ఆయన పేరేం పేరు? ఎత్బయేలు. వీళ్ళందరూ పేర్లు ఎలా పెట్టుకుంటారంటే బయలు బయలు అని పెట్టుకుంటారు. ఎందుకంటే బయలుదేవతను పూజించేటటువంటి వాళ్ళు. యెజబేలు కానీ ఎత్బయేలు వీళ్ళందరూ ఆ బయలుదేవతను విగ్రహారాధన చేసేటటువంటి వారు. అందుకని వారి పేర్లన్నీ ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. ఈ సీదోనుకు రాజు ఎవరు అని మనం చూస్తే ఈ యెజబేలు యొక్క తండ్రి ఎత్బయేలు. ఇప్పుడు ఆ ఏలియా ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆహాబు దగ్గర నుంచి. అంటే ఆహాబు, యెజబేలు వీళ్ళందరికీ ఈ వర్షం పడదని చెప్పాడు. ఇంకా అక్కడ ఉంటే క్షేమం కాదు అని దేవుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చి కెరీతు దగ్గర పెట్టాడు. కెరీతు దగ్గర నుంచి ఇప్పుడు దేవుడు మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాడు? సారేపతుకు, అంటే సీదోను పట్టణానికి పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ సీదోను ఎవరు ఏలుబడి కింద ఉంది అని మనం చూస్తే యెజబేలు యొక్క వారి తండ్రి ఎత్బయేలు రాజయ్యి పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తాం. మనం ఒక్కొక్కసారి చూసినట్లయితే దేవుడి ఆలోచనలు కానీ దేవుడి యొక్క ప్రణాళిక కానీ అసలే కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ కష్టంలోనికే మనల్ని పంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మనం చూస్తే నిర్గమాకాండంలో కూడా పుట్టిన మగబిడ్డని ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉన్నారు ఆ కాలంలో, ఫరో కాలంలో. అలాంటి కాలంలో మోషే జన్మించాడు. మోషే జన్మిస్తే మోషే కూడా చావవలసింది. కానీ దేవుడు ఆ మోషేని ఏం చేశాడు అంటే కాపాడాడు. ఎలా అంటే ఆ నైలు నదిలో ఆ మోషేని బిడ్డను పెట్టిని తయారు చేసి బిడ్డను దాంట్లో ఉంచి తీసుకొస్తూ ఉంటే కనుక అది ఎవరి కంట కనబడేటట్లు చేశాడు? ఫరో కుమార్తె కంట కనబడేటట్లుగా చేశాడు. ఎవరైతే చంపాలని చూశారో వారి దగ్గర ఆ బిడ్డ పెరిగేటట్లుగా దేవుడు అద్భుతాన్ని చేశాడు. అలానే ఇక్కడ యెజబేలు వీళ్ళ ఏం చేస్తూ ఉంది? చంపాలి, ఈ విధంగా వర్షం లేకుండా చేస్తున్నాడు అని ఎంతోమందిని చంపి ఆ గుహలలో కూడా కొద్దిమందిని దాచి ఎంతోమందికి ఆహారాన్ని కూడా అందించినట్లుగా మనం చూస్తాం, ప్రవక్తలను అందరినీ దాచి. అలాంటి సమయంలో దేవుడు సారేపతుకు వెళ్ళమని చెప్తా ఉన్నాడు. మనం చూస్తే ఎక్కడైతే అననుకూల పరిస్థితులు ఉన్నాయో అక్కడికే దేవుడు వెళ్ళమని చెప్తా ఉంటాడు. మనమందరం అలాంటి పరిస్థితులకు వెళ్ళి ఆ అననుకూల పరిస్థితుల్నే దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఆశ్చర్యకరంగా మనం ఉండాలనేది దేవుని చిత్తం. ఇక్కడ చూసినట్లయితే సారేపతుకు వెళ్ళాడు. ఆ సీదోను పట్టణం అవన్నీ మనం చూస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళంగానే ఆయనకు ఒకరు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. దేవుడు చెప్పినట్లే ఈయన పలానా దగ్గరికి వెళ్ళమని కూడా చెప్పలేదు, కానీ నువ్వు సారేపతుకు వెళ్ళమనంగానే ఫస్ట్ పాయింట్ మనం ఏం ఆలోచన చేయాలి అంటే ఈ స్క్రిప్ట్లో మొట్టమొదటిగా ఏలియా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడి యొక్క వాక్కుకు
విధేయత చూపిస్తూ ఉన్నాడు. విధేయతలో 2 రకాలు ఉంటాయి. ఫస్ట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అని రెండో మారు ప్రశ్నించలేదు. ఏమని అంటా ఉన్నాడు? నీవు వెళ్ళు, నీకు ఒక విధవరాలు కనిపిస్తుందని కూడా చెప్పలేదు. నీవు ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని సెలవిస్తా ఉన్నాడు. అంటే ఆ విధవరాలు ఎక్కడుంది, నేను ఎలా గుర్తుపట్టాలి అని కూడా ఆయన అడగలేదు. ఎప్పుడైనా మనము దేవునికి విధేయత చూపిస్తున్నాము అంటే కనుక ఫస్ట్ గుర్తు ఏంటి అంటే ఎందుకు, ఎక్కడ, ఏమి అని ఏంటి అడగమన్నమాట. మనము ఎందుకు, ఏమి, ఎక్కడ, ఎలా అని అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా మనకు దేవుని మీద నమ్మకం లేనట్టే. అబ్రహాము కూడా ఆనాడు నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు అంటే అబ్రహాము తన తండ్రిని, తన తల్లిని, తన బంధువులను అందరినీ విడిచిపెట్టి అబ్రహాం ఏం చేశాడు? ఒక్క మాట కూడా దేవుణ్ణి అడగలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇంత గొప్ప కుటుంబాన్ని విడిచిపెట్టి, ఇక్కడ ఉన్నటువంటి పశువులను అన్నిటినీ విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అని ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు. మనము కూడా ఊరిక దేవుని మీద నమ్మకం ఉంచాము అని అంటూ ఉన్నామే కానీ విధేయతలో, నమ్మకంలో మొదటి సూత్రం ఏంటి అంటే అసలు ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అడగం. ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని సరైన మార్గంలోనికే నడిపిస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. ఇప్పుడు చూడండి, కెరీతు నాకు బాగానే ఉంది కదా ప్రభువా, ప్రతిరోజు ఉదయము సాయంత్రము కాకులు వస్తున్నాయి, నాకు ఆహారాన్ని, రొట్టెను ఇస్తున్నాయి, ఇంకెందుకు ఇలానే చేయొచ్చు కదా అని అనిండొచ్చు. ఈ కెరీతు నీళ్ళు ఎండిపోయాయి, ఇది ఎంత నీకు నీళ్లు తెప్పించడం అని కూడా దేవుణ్ణి అడిగిండొచ్చు. కానీ దేవుని యొక్క మాటకు, ఆయన యొక్క చిత్తానికి మనము లోబడి ఆ ఎలియా ముందుకెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఓకే అయిపోయింది, ఫస్ట్ విధేయత చూపించాడు, ఎందుకు, ఎక్కడ అని అడగలేదు. ఆ తర్వాత ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిన తర్వాత ఆయనకు ఒక విధవరాలు కనిపించింది. ఆ విధవరాలు కట్టెల్ని ఏరుకుంటా ఉంది. ఎందుకు అంటే కనుక ఆ స్క్రిప్ట్ మనం చదివినట్లయితే చూడండి, ఇంకా ఆ రోజు ఇంకా కట్టెపుల్లలు ఏరుకొని ఆమె తన బిడ్డ చనిపోవాలని నిర్ణయించుకుంటా ఉన్నారు. ఆ నిర్ణయించుకునే క్రమంలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఏమని అడుగుతా ఉన్నాడో ఒక్కసారి అది చూడండి. ఆ వచనం 14వ వచనం, 18వ వచనం చూడండి. అది ఇంకా బాగా. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఇప్పుడు ఫస్ట్ మనము ఎవరినైనా అడిగేటప్పుడు ఏదన్నా కావాలని, సహాయం కావాలనో లేదంటే అన్నం కావాలనో ఏదన్నా అడిగేటప్పుడు ఏమని అడుగుతాం? ఫస్ట్ ఏమని అడుగుతాం? ఎవరమైనా చెప్పండి. మీరందరూ తినండి, తిన్న తర్వాత ఏదో కొద్దిగా ఉన్నా కానీ నాకు పెట్టండి అని అడుగుతాం. అలా అడుగుతామా? లేదంటే ఫస్టే నాకు పెట్టండి, మళ్ళా మిగిలినది మీరు తినండి అంటామా? ఎవరన్నా వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎవరమైనా ఏం చేస్తాం? ఒకవేళ మనం రిక్వెస్టింగ్ అడగాలనుకుంటే మిగిలినదే పెట్టమని అడుగుతాం. కానీ ఏలియా ఏమని అడుగుతా ఉన్నాడంటే మొట్టమొదటిగా మొదట నాకు చేసి ఒక అప్పము ఇవ్వమంటున్నాడు. ఈ మొదట అనే పదము మనము చూసినట్లయితే ఎక్కడ వింటాం ఎక్కువగా చెప్పండి? మొదట అనే విషయము దేవుడు కూడా చెప్పాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది. మత్తయి సువార్త, గెస్ చేయండి ఆ వాక్యం ఏందో. కరెక్ట్. అది చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. మనం ఫస్ట్ ఎందుకు ఏలియా అప్పుడు మొదట నాకి అని అడుగుతున్నాడు అంటే, ఆమెకు సమస్తాన్ని అనుగ్రహించాలని, ఆమె బుడ్డిలో నూనె, ఆమె యొక్క తొట్టిలో పిండి అయిపోకోకుండా ఉండాలి అని ఫస్ట్ మొదట నాకి అని ఏలియా అడుగుతా ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు మొదటగా ఏమడుగుతా ఉన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. కనీసం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకపోయినా ఇదే దినం చెప్పండి? ఆదివారం. ఆదివారం ఎన్నో దినము? 7వ దినమా? కాదు, మొదటి దినం ఆదివారం. విశ్రాంతి దినము శనివారం అయిపోగానే ఆదివారం మొదటి దినం. అందరం ఆదివారం సెలవు అనుకుంటే ఇదే లాస్ట్ రోజు అనుకుంటా ఉంటాం. వీక్ సోమవారం మొదటి రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనుకుంటాం. కాదు, ఆదివారమే మొదటి దినం. అందుకనే మన వారాన్ని మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? అది దేవుని దగ్గరే మనము మొదటిగా స్టార్ట్ చేయాలి. మొదటి ప్రాధాన్యత మనము దేవునికి ఇచ్చినట్లయితే ఆ వారం మొత్తము మనము ఎప్పుడు ఈ యొక్క డివోషన్ అనేది మనలో ఉంటుంది. ఆ వాక్యము, ఆ ప్రార్థన, ఆ పాటలు అవన్నీ మనలో ఎప్పుడు మెదులుతూ ఉంటాయి. అందుకనే మొదటిగా మనం ఆదివారం క్రమం తప్పకుండా ఎందుకు రావాలి అంటే, ఆ వారంలో మనం ఎన్ని పనులైనా కలిగి ఉండొచ్చు, కానీ ఆ మొదటి వారము, ఫస్ట్ వారం దేవునికి ఇచ్చినట్లయితే మొదటి ప్రాధాన్యతగా, అదే విధేయతలో ఉండే రెండో సూత్రం ఏంటంటే, ఫస్ట్ది ఏం చెప్పాము? విధేయతలో ఎందుకు, ఎక్కడ ప్రశ్నించమన్నమాట. ప్రశ్నించని విధేయత. ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ బాగుంది నాకు, ఈ కంఫర్ట్ జోన్ నుంచి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, సీదోను ప్రాంతానికి, ఆ సారేపతుకు, అక్కడికి వెళ్తే ఆ యెజబేలు యొక్క తండ్రి ఉన్నాడు, మళ్ళీ ఆయన ఏమన్నా నేను కనిపించే మళ్ళీ యెజబేలుకు, ఆహాబుకు చెప్పినట్లయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అలాంటి మాటలన్నీ అనలేదు, ప్రశ్నించలేదు. ఒక వ్యక్తిని ఎప్పుడు మనం ప్రశ్నించకుండా ఉంటాము అంటే, ఆ వ్యక్తి మీద మనము నమ్మకం కలిగి ఉన్నప్పుడే. ఇంకా నాకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు పిల్లలు లేరు, ఇంకా నాకు ఎందుకు అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామో అప్పుడే మనకు దేవుని మీద నమ్మకం లేనట్టే. ఆయనకు ఖచ్చితంగా ఏ టయానికి ఏం చేయాలనేది తెలుసు. ఆయన మీద మనం నమ్మకం లేకనే మనము ఆయన్ని ప్రశ్నిస్తున్నాము అంటే విధేయత లేకపోవడమే. ఇప్పుడు సపోజ్ మన కుటుంబంలోనే మనం చూడండి, ఏదైనా తండ్రి మనకు చెప్పినాడు అనుకోండి, తండ్రి చెప్పిన దానికి మనం విధేయత చూపుకోకుండా ఒక్క మాట ఏదైనా ఎక్కువ మాట్లాడిన ఏమంటారు? వీడు నన్నే ప్రశ్నిస్తున్నాడు, వీడు నాకే ఎదురు తిరుగుతున్నాడు అంటాం. ఆ మాట ఏదైనా సరే ఆ విధంగా విధేయత చూపించకపోవడం. విధేయతలో మొట్టమొదటిగా ఉండాల్సింది ప్రశ్నించని తత్వం ఉండాలి. అంటే ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఏం చేయాలి అనేది ఆలోచన లేకోకుండా ముందుకెళ్ళడమే దేవుని యందు నమ్మకం ఉంచడం. ఫస్ట్ అది ఉండాలి. తర్వాత రెండవదిగా ఏముండాలి అంటే, మొదటగా నాకిమ్మని చెప్తున్నాడు. విధేయతలో రెండవది ఏంటి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేంట్లోనైనా సరే. ఈ వారంలో మొదటి దినము ఇది ప్రభువు దినము, ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభు మందిరానికి నేను రావాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, అన్నీ చేయాలి అని ప్రాధాన్యత మనం కలిగి ఉండాలి. మనం ప్రతి ఒక్క దాంట్లో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, కానీ దేవుని విషయంలో మనం ప్రాధాన్యత ఇవ్వం. ఒక మాట మన జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ మాట అంటే, నన్ను గణపరచువాన్ని దేవుడు ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. మనమందరం ఎందుకు గణపరచలేకపోతున్నాము అంటే, మనం ఎవరిని గణపరచలేకపోతున్నాం? దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం. దేవుణ్ణి తప్ప అందరినీ గణపరుస్తూ ఉంటాం. అందుకని మనమందరం ఇలానే ఉంటాం. దేవుణ్ణి గణపరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కూడా గణపరుస్తాడు. ఈ మొదటి ప్రాధాన్యత
ఎందుకు ఏలియా ఆనాడు ఆ విధవరాలితో మొట్టమొదట నాకు తీసుకొని రామ్మా అని అంటున్నాడు, కరాఖండిగా చెప్తున్నాడు. దేవుడు కూడా అందుకనే మొదట మీరు నాకు స్థానం ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి అని దేవుడు ఎందుకు చెప్తా అన్నాడు చెప్పండి? ఎవరి మంచి కోసము? మన మంచి కోసమే. అసలుకు ఇదేదో మీరందరూ ఆదివారం మందిరానికి వస్తే సంఘం నిండితే అది నాయకులకు ఘనత అని అవన్నీ కాదు. కానీ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కనుక మీకు మంచి జరగడం కోసమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏం అవసరం లేదంట. అక్కడే ఉంది కదా, రేపటి గురించి చింతింపకూడి. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఇంకే చింత మనకు అవసరం లేదు. ఈమెకు తెలియజెప్తా ఉన్నాడు, అమ్మ నువ్వు ఎందుకు ఈ రోజుటి వరకు ఆలోచన చేసి కట్టెపుల్లలు ఏరుకొని ఇంకా మేము చచ్చిపోతాం రేపటి గురించిన ఆలోచన, ఆశ, ఆ చింత ఏమి లేకుండా ఎందుకున్నావు? ఎందుకంటే మన జీవితాలలో మనము మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోవడాన్ని బట్టే. దేంట్లోనైనా ఏదో మనం సంపాదించిన దాంట్లో కొంత దేవునికి ఇస్తున్నాము, ఇంత ఇవ్వాలని అని అనుకుంటున్నాం. అది ఎందుకు ఇవ్వాలి? అది అప్పుడు కూడా మనం చూద్దాం ఇంకా ముందు వచనాల్లో. ఇప్పుడు విధేయతలో మనం చూడడము 2 లక్షణాలు చూసాం. ఆ 2 లక్షణాలు మనం కలిగి ఉంటే మనకు ఖచ్చితంగా భవిష్యత్తులో దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మెండుగా ఉంటాయి. ఏంటి చెప్పండి? ఫస్ట్ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళమని చెప్పంగానే వెళ్ళాడు. అక్కడ కొద్ది దినాలు ఉన్నాడు. ఆయన మాటను పట్టుకొని ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకెళ్తా ఉన్నాడు. ముందుకెళ్ళి ఆ సీదోను ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎందుకు, ఎక్కడ, ఏమి అనే ఆలోచన కూడా లేకుండా ముందుకెళ్తున్నాడు. ఒక విధవరాలేంటి, నన్ను పోషించడం ఏంటి అనే ఆలోచన చేయలేదు ఆయన. ఆలోచన చేయకోకుండా, ప్రశ్నించుకోకుండా ముందుకెళ్తా ఉన్నాడు. రెండవదిగా, మొట్టమొదటిగా నాకు చేసి ఇవ్వు, ఆ తర్వాత నువ్వెన్నైనా తిను అని చెప్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ఇచ్చినట్లయితే ఎంత మనం వర్ధిల్లుతాము అంటే కనుక అప్పుడు ఏ చింత అవసరం ఉండదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత చూడండి, అక్కడే వచనంలో ఆ రాజుల గ్రంథంలోనే 17వ అధ్యాయం తీయండి, ఇంకొకటి చూద్దాం. 14వ వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. ఫస్ట్ ఆమె ఏమనుకుంది? ఈయన వచ్చి చెప్పంగానే ఒక చిన్న రొట్టె ముక్క ఇమ్మా అని అడిగాడు. చిన్న రొట్టె ముక్కే అడిగింది ఆయన. అక్కడ చూసినట్లయితే మనం చూద్దాం. నాకు ఒక రొట్టె ముక్కను మామూలుగా రొట్టె అంటే ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. ఈయన ఎంత అడిగాడు? రొట్టె ఎంత తీసుకురమ్మన్నాడా? ఎంత తీసుకురమ్మన్నాడు? ఒక చిన్న రొట్టె ముక్కనే తీసుకురమ్మన్నాడు. ఆయన అడిగింది ఎంత? ఒక చిన్న రొట్టె ముక్కను అడుగుతున్నాడు. ఇందులో మనం ఏం ఆలోచన చేయాలి అంటే కనుక, దేవునికి ఏదైనా సరే మనం ఒక చిన్న పని చేస్తే చాలు, దేవుడు గొప్ప పనిగా దాన్ని ఆశీర్వదిస్తాడు. మనము హగ్గయి గ్రంథంలో చూసినట్లయితే చూడండి, హగ్గయి గ్రంథంలో అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అన్నీ చిన్నగానే దేవుడు తీసుకొని ఒక పెద్దగా గొప్పగా చేసేటటువంటి వాడు. ఆ చిన్న పిల్లవాని దగ్గర కూడా ఎన్ని రొట్టెలు తీసుకున్నాడు? ఎన్ని చేపలు తీసుకున్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారంగా చేశాడనమాట. ఇక్కడ చూడండి,
7వ వచనం చూడండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 775 పేజీ నెంబర్, 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడెను. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇప్పుడు చూడండి, అక్కడ చిన్న రొట్టె ముక్క నాకు ఇవ్వు చాలు అని చెప్తా ఉన్నాడు ఏలియా. ఇక్కడ దేవుని మందిరము కట్టబడాలి అంటే గనక జస్ట్ ఏం తెమ్మన్నాడు దేవుడు? అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కట్టె, కలప వాటిని మాత్రమే తెమ్మన్నాడు. అతి విలువైనటువంటివి ఏంటి? వెండి, బంగారం. ఎవరిని చదివిస్తూ ఉన్నాడు? అక్కడే ఉంది కదా ఇప్పుడు మనం చదివినాం. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అంటే ఎంతో విలువైన బంగారము, వెండి ఇవన్నీ నావి, కానీ మీరు ఎంతో చిన్నవైనా సరే కలప, మ్రాణులు తీసుకురమ్మని చెప్తాడు 1వ అధ్యాయంలో. అవన్నీ మనం చూస్తాం. అంటే ఒక చిన్నవి మనం తీసుకొని వచ్చినా కానీ ఆ విలువైనటన్నీ నేను తీసుకొని ఒక గొప్ప మందిరాన్ని నిర్మిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఒక చిన్న రొట్టె ముక్క మనం ఇచ్చినట్లయితే ఎంతో గొప్ప సహాయాన్ని మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. అక్కడ ఈమెకు ఆయన సహాయం చేశాడు, అక్కడ ఆయన ఆమెకు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఒక సహాయం అనేది ఇద్దరు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా ఆమెకు చిన్న రొట్టె ముక్క తీసుకొని రమ్మా అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈమె ఒక చిన్న రొట్టె ముక్కనే కదా అని తీసుకొచ్చింది. ఇప్పుడు సహాయము ఇద్దరికి అందినట్లుగా మనం చూస్తాం. మనము కూడా ఇప్పుడు ఎవరినైనా ఏదైనా సహాయం అడిగేటప్పుడు చిన్న సహాయాలే అడగాలి. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే పెద్ద పెద్ద సహాయాలు కోరుకుంటూ ఉంటాం. సహాయం చేయమన్నారు కదా అని. ఎలా అని మనము ఉదాహరణ చూసినట్లయితే ఈమె నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో సహాయం అడుగుతూ ఉంది, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో సహాయం అడుగుతూ ఉన్నాడు చెప్పండి. ఏలియాకి ఇప్పుడు ఏం అవసరమై ఉన్నది? ఆకలిగా ఉంది, అన్నం అవసరమై ఉన్నది. అన్నం కావాలని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈమె కూడా ఏం సమాధానం చెప్తుంది? అయ్యో నా దగ్గర ఉండదే ఈ రోంత పిండి, ఈ రోంత నూనె, ఇంకా నేను నీకు ఎక్కడ సహాయం చేసాను అని ఈమె చెప్తా ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా అప్పుడు ఏలియా ఏం చెప్తున్నాడు? అమ్మా నువ్వు ఫస్ట్ ఒక చిన్న రొట్టె ముక్క మొదటగా నాకు చేసి ఇవ్వు, నీ నూనె నీ బుడ్డిలో పిండి తక్కువ కాదు అని సెలవిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో చాలామంది ఏమైనా సహాయం చేయమని అడిగినప్పుడు ఎవరు కానీ మా ఇంట్లో అన్నం లేదు, బియ్యం లేవు అని ఎలాంటి సహాయం కోరరు. కానీ ఎలాంటి సహాయాలు కోరుతా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఈ విధంగా సహాయం కోరలే, నేను ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆఫర్స్ చాలా ఉన్నాయి, నా దగ్గర ఒక 20,000 ఉంది, ఇంకొక 10,000 తక్కువ ఉంది, 10,000 మీరు నాకు సహాయం ఏమన్నా చేస్తారా అని అడుగుతారు. అది ఎలాంటి సహాయము ఆలోచన చేయండి. ఊరికే సహాయం చేయమన్నారని మనము మన లగ్జరీ లైఫ్ మనం బ్రతుకుతూనే వేరే వాళ్ళను సహాయం అడుగుతూ ఉంటాం. మళ్ళీ మనం సహాయం చేయకపోతే మనసు నొచ్చుకుంటా పోతారు. మళ్ళీ దేవుణ్ణే అంటూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ సహాయం చేయలేకపోతున్నారు. ఇలాంటి సహాయాన్ని మనం నేర్చుకోవాలి. ఒక చిన్న రొట్టె ముక్క, అది కూడా నాకు అవసరంగా ఉంది అనే ఉద్దేశంతో అలాంటి సహాయాలను మనం కోరుకోవాలి. కానీ మన అర్హతకు మించి అలాంటి సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం. వాళ్ళు ఈకోకుంటే వ్యసన పడుతూ ఉంటాం, వాళ్ళ మీద సనుగుతూ ఉంటాం. నేను అడిగితే ఇవ్వలేదు, నేనంటే ఏందనుకున్నావు, నేను అడిగినా కూడా ఇవ్వలేదంటూ ఉంటాం. అది ఎంత తప్పు చెప్పండి. ఇలా మనము సహాయం కోరాలే కానీ
వేరే ఉద్దేశంతో మనం ఎప్పుడూ సహాయము కోరకూడదు. మన తాహత్తుకు మించే మనం ఉండడం ఎంతైనా మంచిది. మన మంచం ఎంతవరకు ఉందో అంతవరకు కాళ్ళు చంపుకోవడమే మంచిది. అంతకు మించి పోయి ఎన్నో కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. వచ్చేవి తక్కువ మన జీవితాలలో, అదే పనిగా మనం కొని తెచ్చుకునే కష్టాలే ఎక్కువ. అవే వచ్చే కష్టాలు, శోధనలు కానీ, సమస్యలు కానీ మనకుండే భక్తికి వచ్చేవి చాలా తక్కువ. ఆ కాలంలో జీవించిన భక్తులు, వాళ్ళందరి భక్తులను బట్టి ఎంతో శోధనలు, సమస్యలు వాళ్ళకు ప్రభు పరంగా, ఆ సేవ పరంగా ఎన్నో వచ్చేటటువంటివి. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి మనము ఎక్కువగా కొని తెచ్చుకునే కష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, మెలకువతో, జ్ఞానంతో ముందుకెళ్ళడం ఎంతైనా మంచిది. కాబట్టి ఇలాంటి సహాయాలను మనం కోరుకుంటే తప్పకుండా ఎవరైనా చేయగలుగుతారు. ఇంతకు మించిన సహాయాలను మనం కోరుకుంటా ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఈ విధంగా మనము ఏం నేర్చుకోవాలి అంటే కనుక సహాయం, ఒకరికొకరు సహాయపడ్డారు. ఆ చిన్న రొట్టె ముక్క తీసుకురమ్మని ఆయన కోరాడు. ఆ చిన్న రొట్టె ముక్క మొదటగా నువ్వు నక్కి మా అద్భుతాన్ని చూస్తావు అని చెప్తా ఉన్నాడు. సరే, ఈ చిన్న రొట్టె ముక్క ఇద్దామని అనుకోని ఉంటుంది ఆమె లాస్ట్కు. ఇంతగా అడుగుతున్నాడు కదా ఈయన అని. ఆ తర్వాత ఇంకా ఏమో ఈమె ఇస్తుందో ఇవ్వదా అనే ఉద్దేశంతో నీ నూనె తక్కువ కాదు, నీ పిండి తక్కువ కాదని మళ్ళీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు అని చెప్తే అప్పుడు ఆమె మొదటగా ఆయనకు అప్పం చేసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇంకా ఆమె బిడ్డ మాత్రమే కాదంట, ఆమె కుటుంబం మొత్తము ఆ కరువు కాలంలో పోషించబడినట్లుగా మనం చూస్తాం. మనం అనుకుంటా ఉంటాము మన భక్తి, మనం చేసినటువంటివి ఇక్కడితోనే ఆగిపోతాయేమో అని. మనం ఎంతైతే విధేయతగా ఈ విధంగా సహాయంగా మనం ముందుకెళ్తూ ఉంటే మన మాత్రమే కాకోకుండా మన కుటుంబాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. ఒక వ్యక్తి ఏదన్నా అవిధేయత చేస్తే ఆ కుటుంబానికి ఏ విధంగా వస్తుందో అదే విధంగానే ఒక వ్యక్తి విధేయతగా నడుచుకున్నట్లయితే ఆ కుటుంబం కూడా ఎంతో ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఇక్కడ చూడండి, ఆమె బిడ్డ ఇంకా ఆ పుల్లలు ఏరుకొని చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆమె మొదట అప్పం చేసి ఇవ్వడాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఆమె బిడ్డ మాత్రమే కాకోకుండా అందరూ ఆశీర్వదించబడతారు. ఒక చిన్న రొట్టె ముక్కే. మనం కూడా దేవునికి పెద్దగా ఏమి ఇవ్వం, చిన్నగానే ఏదో ఒకటి ఇస్తాం. ఆ చిన్నగా ఇచ్చింది శ్రేష్టమైనది ఇవ్వాలనేది మన ఆశయి ఉండాలి. ఎలా అంటే కనుక మనము చూడండి, ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా కానీ ఎలా ఇస్తాం? చాలా మంచిగా ఇస్తాం, అంతేనా కాదా? ఇప్పుడు అందరికీ పెన్షన్లు వస్తాయి కదా. పెన్షన్లు వచ్చేటప్పుడు ఎలాంటి నోట్లు ఇస్తారు? మా అందరికీ పెన్షన్ తీసుకునే వాళ్ళు చెప్పండి. చినిగిపోయిన నోట్లు ఇస్తారా? కొత్త షీల్ నోట్లు ఇస్తారు. వాళ్ళు బ్యాంకులోంచి డ్రా చేసేటప్పుడే బాగా కొత్త నోట్లు వస్తాయి. అలాంటి నోట్లు ఇస్తారు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. అలాంటి శ్రేష్టమైన నోట్లు దేవునికి ఇవ్వాలి. ఏదో నలిగిపోయినది మనం పిసికి ఇస్తూ ఉంటాం. ఆ నోట్లను కొన్ని ఎత్తిపెట్టుకొని శ్రేష్టమైనటి ఇవ్వండి. ఎంత ఇవ్వాలని కాదు కానీ చెప్పేది, ఇచ్చేది కొంచెమైనా మంచి నోట్లు ఇస్తే ఎంతైనా మంచిది. అదేదో ఇస్తే అదేనా బ్యాంకులోకి వెళ్ళి కట్టేది. కానీ మనము దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మనం గుర్తించాలి. కాబట్టి అలా ముందుకెళ్తే ఎంతైనా మంచిది. ఆ తర్వాత మనం చూస్తే ఆమె పిల్లలు, ఆమె కుటుంబము అందరూ ఎంతో ఆ కరువు కాలంలో పోషించబడతారు, సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అనుకోని రీతిగా ఆమె బిడ్డ ఏమైపోతాడు? క్రింద వచనాల్లో చదవండి. రాజుల మొదటి గ్రంథంలోనే ఆ వచనం చూసి ఒక 2 మాటలు మాట్లాడుకొని ముగించుకుందాం. 17వ అధ్యాయం
17వ వచనం చూడండి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలవజాలనంత వ్యాధి గల వాడాయను. ఆ తర్వాత ఇంకా మనం 19వ వచనం నుంచి కూడా చూడండి. తర్వాత ఆయన ఏం చేశాడు, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను చాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. జీవితము అంటే గనక కష్ట సుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. వాటన్నిటిలో నుంచి మనం ముందుకెళ్ళాలి అంటే ప్రభు వాక్యము, ప్రభువు యొక్క ప్రార్థనే మనకు ఆయుధం. ఇక్కడ చూసినట్లయితే ఆమె జీవితం అంతా, ఆమె ఎప్పుడు భర్తను కోల్పోయిందో మనకు తెలియదు, విధవరాలిగా ఉంది. ఆమెకొక్కడే ఒక కుమారుడు ఉన్నాడు, ఆమె బిడ్డ అనే చెప్తూ ఉన్నారు మన వచనాల్లో మనం చదివినప్పుడు. ఆమె కుటుంబం అయితే ఉంది, కానీ ఆమెకు ఒక కుమారుడే, ఒక బిడ్డ ఉన్నాడు. ఒక పక్క భర్త లేడు, ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. ఆమె పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, నీవు నా పాపాన్ని గుర్తు చేయడానికే వచ్చావా, జ్ఞాపకం చేయడానికి అని అంటే, లేదమ్మా, నీ బిడ్డను బ్రతికించడానికి వచ్చాను అని ఏలియా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ బిడ్డను తీసుకొని పై అంతస్తుకు ఎక్కుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడము మనకు ఏం నేర్పిస్తుంది చెప్పండి? ప్రార్థన. ఎక్కడెక్కడ ఎక్కుతూ ఉన్నారు చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? కొండెక్కి. ఎందుకు కొండెక్కి వెళ్తూ ఉన్నాడు? ప్రార్థించడానికి. పై అంతస్తుకు వెళ్తున్నాము అంటే కనుక, అంటే పై అంతస్తులో కూర్చొని ప్రార్థన చేయడం అని కాదు, కానీ పైనున్న వాటి కొరకు ప్రార్థన చేయడం. ఇక్కడ ఈయన ఈ బిడ్డను తీసుకొని పై అంతస్తుకు వెళ్తున్నాడు. ఎందుకంటే కిందంతా ఇంకా రోదన, అందరూ ఏడుస్తూ ఉన్నారు, అంత గుంపంతా ఉంది. అలాంటి డిస్టర్బెన్సెస్ మధ్య మనము ప్రార్థించుకోలేమని ఆయన ఆ బిడ్డను తీసుకొని పైకి వెళ్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన ఇంట్లో చిన్నదైనా సరే, ఏమైనా సరే, మనకంటూ ఒక స్థలాన్ని కానీ ఆ యొక్క సమయాన్ని కానీ అనుకూలపరుచుకుంటే ఎంతైనా మంచిది. అలా అనుకూలపరుచుకొని ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని పై అంతస్తుకు వెళ్ళి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. మొర మనము ఎప్పుడు పెడతాం చెప్పండి? ఎలాంటి సమయాల్లో మొర పెడతా ఉంటాం? చాలా కఠినమైన పరిస్థితులు, చాలా ఇబ్బంది. ఇంకా మొర అంటే కనుక అర్థం ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. ప్రార్థించడం, లైట్గా ప్రార్థించడం, మొరపెట్టి ప్రార్థించడం, కన్నీళ్లతో ప్రార్థించడం, ఉపవాసంతో ప్రార్థించడం, ఇలా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ఈయన ఈ బిడ్డ కోసము పై అంతస్తులోనికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. అంటే ఎంతో కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము ఏ సమయాల్లో కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటాం? ఎవరి కోసం? కనీసం ఎవరి కోసం చెప్పండి, ఏ సమయాల్లో చెప్పండి? చెప్పండి. ఎక్కువగా మనము కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటాం అని చెప్తాం. ఎవరి కోసం? నిజంగా చెప్పండి. మన కోసమే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం, మన కోసమే కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఎదుటి వారి కోసము మనము ఏ రోజైనా కానీ కన్నీళ్లు కార్చి ప్రార్థించామా? వాళ్ళ పరిస్థితులను బట్టి, వారు ఉన్నటువంటి శ్రమలను బట్టి
మనకు ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటామో ఎదుటి వారి కొరకు అలా ప్రార్థించేవారిగా ఉండాలి. మనల్ని అడుగుతూ ఉంటారు చాలామంది, నీకు ఎంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు రోజుకు, ఎంతమంది నీకు టచ్లో ఉంటారు, కనీసం రోజు ఒక్కరన్నా పలకరిస్తూ ఉంటారా అని. మనం ఎంతమందిని మన కోసము నిజంగా ప్రార్థన చేసేవారు, మన కోసం, మన పరిస్థితుల కోసం, మన ఆత్మీయ జీవితం కొరకు నిజంగా ప్రార్థన చేసేవారని ఒక 5 మందినన్నా మనం సంపాదించుకోగలుగుతున్నామా? చెప్పండి. నిజంగా వీళ్ళు నా కోసం అయితే భారంగా ప్రార్థిస్తారు, కన్నీళ్లతో ప్రార్థిస్తారు, అలాంటి స్నేహితులను, అలాంటి వారిని మనం సంపాదించుకోవాలి. ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, డబ్బులు ఇస్తారు, బట్టలు ఇస్తారు, చీరలు ఇస్తారు, నగలు ఇస్తారు, ఇవి కాదు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు తెలియని సమాధానం దొరుకుతుంది, వాళ్ళు నా కోసం భారంగా ప్రార్థిస్తారు, ఈ పై అంతస్తుకి వెళ్ళి ప్రార్థిస్తారు, వాళ్ళు మొరపెడతారు నిజంగా దేవునికి నా పక్షమున అనేవాళ్ళు మన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. అలాంటప్పుడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో బాగా ధనం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గొప్పవాళ్ళు కాదు, కానీ మన కోసం పట్టుదలతో, భారంతో, కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళే మనకు దొరికినప్పుడు మనం ఎంతో ధన్యులం. ఇక్కడ చూడండి, ఈమెకు సమయానికి ఆ వ్యక్తి దొరికాడు, ఏలియా. కాబట్టి ఆమె జీవితము కన్నీటి పాలు కాకోకుండా దేవుడు ఆమెను సంతోషభరితంగా చేశాడు. ఆ పై అంతస్తుకు తీసుకొని వెళ్ళాడు, పై అంతస్తులో భారంగా మొరపెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భమే మనం చాలా చోట్ల చూస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏలియా ఏ విధంగా అయితే ఒక విధవరాల దగ్గరికి వెళ్తాడు, ఆమెను పోషించమని అడుగుతాడు, ఆమె ఎన్నో మాటలు మాట్లాడుతుంది, ఆ తర్వాత ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆయన విధేయతకు లోబడతారు. ప్రశ్నించని విధేయత, ఆ విధంగా ప్రాధాన్యత కలిగిన విధేయత నేర్చుకొని ఇద్దరికి ఒకరికొకరు సహాయం చేసుకొని ఆమె కుటుంబం, ఆమె బిడ్డ, ఈ ఏలియా ఉన్నంత వరకు ఏలియా అందరూ పోషించబడతారు. ఆ తర్వాత తన బిడ్డ చనిపోయినప్పుడు మళ్ళీ ఏలియా వెళ్ళి ఆ బిడ్డను పై అంతస్తుకు తీసుకొని వెళ్ళి, అంటే ప్రార్థనలో పోరాడి ఆ బిడ్డను బతికించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ఇదే సేమ్ ఏలియా ఏ విధంగా అయితే తన పై అంతస్తుకు వెళ్ళి బిడ్డను ఎత్తుకొని మంచం మీద పరుండబెట్టి తను పారజాంపుకొని ఏ విధంగా అయితే బిడ్డను బ్రతికిస్తాడో, అదే విధంగానే ఇంకొకరు కూడా ఆ విధంగా ఒక బిడ్డను బ్రతికిస్తారు. ఎవరు చెప్పండి? ఎలీషా. ఎలీషా ఎవరు? ఏలియా యొక్క శిష్యుడే. సేమ్ మన ముందు తరము ఏదైతే చేసి ఏ విధంగా అయితే దేవుణ్ణి మహిమపరిచారో, మన తర్వాత తరం కూడా ఆ విధంగానే దేవుని యొక్క మహిమను, ఆ దేవుని యొక్క వాక్యాన్ని అదే విధంగానే అప్లికబుల్ చేస్తే ఎంతైనా మంచిది. ఇక్కడ ఏలియా ఏమైతే చేశాడో అన్నీ ఏలియా దగ్గర నుంచి నేర్చుకొని ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు? ఆమె పేరు ఏం పేరు? షూనేమీయురాలు. షూనేమీయురాలు. ఆమెకు చాలా సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయితే ఆమె ఏ దురుద్దేశంతో ఏదో ఆ సేవకుని నుంచి తనకు పిల్లలు పొందుకోవాలి, సేవకుని ఆజ్ఞాపిస్తే పిల్లలు కలుగుతారనే ఏ ఉద్దేశంతో ఆమె ఆయన్ను చేర్చుకోలేదు. ఆయన ఒక దైవజనుడని ఆమె చేర్చుకుంది. ఆయనకు అన్ని బస ఏర్పాటు చేసింది, భోజనం అన్నీ ఏర్పాటు చేసింది. అయితే ఇంత ప్రేమిస్తూ ఉంది కదా ఆమెకు ఏదన్నా ఇద్దాము అని అడిగితే కనుక ఆమెకు ఏం కొదవలేదు, కొదువేమీ లేదు, కొరత ఏమీ లేదు అని చెప్తాడు. అయితే అప్పుడు ఆ గెహజీ అంటాడు, ఆమెకు ఒకటి కొదువుగా ఉంది, ఆమెకి ఎవరు లేరంట, సంతానం లేదు, పిల్లలు లేరు అంటే కనుక అప్పుడు ఆమె ఆ డోర్ దగ్గర నిలబడి వింటా ఉండి పోయేటప్పుడు ఆయన ఎలీషా వచ్చి చెప్తాడు, అమ్మ రేపటి సంవత్సరానికల్లా నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు అంటే కనుక నాతో నువ్వు అబద్ధం ఆడొద్దయ్యా, ఎందుకంటే నా భర్త ముసలివాడు,
ఇంకా నాకు ఎలా పిల్లలు అని ఆయన్ని అడుగుతుంది. అంతా కన్వర్జేషన్ జరిగిన తర్వాత మరుసటి సంవత్సరం ఆయన అన్నట్లుగానే కుమారుడు అనుగ్రహించబడతాడు. అంటే ఆమె కుమారుడు కావాలనే ఉద్దేశముతో ఆయన్ను ప్రేమించలేదు, దైవజనుణ్ణి ఏమి ఆహారం ఇవ్వలేదు. కానీ నిజంగా మనము ఎవరైనా ఒక వ్యక్తిని, ఉదయం కూడా మనం విన్నాం, దేవుడే ప్రేమ స్వరూపి అని. మనుషులు ఎవరము అంత ప్రేమ చూపించలేము అని. దేవుడు మాత్రమే ప్రేమ స్వరూపి. ఆ పాట కూడా ఉంటుంది కదా ఒకటి, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరును. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరును. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం అంటే మనం ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా సరే ఏ దానికి ప్రేమిస్తారు? ఏదో ఒక అవసరం మనతో తీర్చుకోవడం కోసమే మనల్ని ప్రేమిస్తారు. కానీ ఒకే ఒక్కరు ఎవరైనా ఉన్నారు అంటే మనల్ని నిజంగా ప్రేమించేవారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. అంతకు మించి ఎవ్వరు మనల్ని ప్రేమించినా సరే మనం అనుకుంటాం వాళ్ళు ప్రేమిస్తున్నారు అని. ఎవరు మనల్ని ప్రేమించినా సరే ఏదో ఒక ఫలము మన దగ్గర నుంచి కోరుకొనే ప్రేమిస్తారు. ఒక్క యేసు ప్రభు ఒక్కడే మన దగ్గర నుంచి ఏమి ఆశించుకోకుండా నిజంగా ప్రేమించేటటువంటి వాడు. ఈ విధంగా దైవజనురాలు, ఈ మసూనేమీయురాలు ఏదో ఆయన దగ్గర నుంచి ఈయన దైవజనుడు కదా, నాకేమైనా ఫలం దొరుకుతుందా అనేమి ప్రేమించలేదు. కానీ ఆ దైవజనుడే గుర్తించి ఆమెకు ఫలాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం ఆశించి ఏది చేయనప్పుడు నిజంగా మనము ఆశించింది మనకు దొరికినతే ఎంతో సంతోషం కలుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సారేపతుకు దేవుడు ఆమెను ఏలియాను వెళ్ళమంటాడు. ఏలియా జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ ఎంతోమందిని దర్శిస్తూ వారందరినీ దేవుని వైపు త్రిప్పుతూ దేవుని మహిమను వారికి చూపిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఆహాబుకు చెప్పాడు 3.5 సంవత్సరం వర్షం కురవదు, క్షామము కలుగుతుంది అని. అప్పుడు ఆహాబు దగ్గర నుంచి ఇంకా నువ్వు వెళ్ళు, అక్కడ ఉండాల్సిన పని లేదని దేవుడు చెప్తే కెరీతుకి వెళ్తాడు. కెరీతు దగ్గర కాకుల ద్వారా వాగునీటి ద్వారా పోషించబడతాడు. ఆ తర్వాత సారేపతుకు వెళ్ళమంటాడు. సారేపతుకు వెళ్ళమన్నప్పుడు ఇక్కడ బాగుంది కదా అని ఎలాంటి ప్రశ్నలు దేవుణ్ణి అడగడు. అలాంటి నమ్మకము, అలాంటి విధేయతనే మనం కలిగి ఉండాలి దేవుని పట్ల. ప్రశ్నించుకోకుండా, ప్రశ్నించని విధేయత, ప్రశ్నించని నమ్మకం మనం కలిగి ఉండాలి. ఇంకా విధేయతలో రెండవదిగా ఏంటంటే కనుక మొదటగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏదైనా సరే. మొదటి వారం కనీసం మనకు ఏదో తెలియనేటి అనుకుంటూ ఉంటాం, ఎన్నిట్లో ప్రాధాన్యత ఇవ్వాలని. తెలిసినవే ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే దేవునికి ఇవ్వాలి. ఆదివారం రోజు, ఆదివారం మనం ఇచ్చినట్లయితే దేవుడు మిగతా రోజులన్నీ మనకిస్తాడు. ఏదో మనకున్న దాంట్లో కొద్దిగా దేవునికి మొదటగా శ్రేష్టంగా ఇవ్వాలి. అట్లా మొదటగా ఇచ్చేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి మంచి కోసం? మన మంచి కోసమే. మొదట అప్పం ఆయనకు తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె బిడ్డ కాకోకుండానే ఆమె కుటుంబం మొత్తం పోషించబడింది. దేవుడు కూడా అందుకనే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అంట. అన్నీ అంటున్నాడు, కొన్ని అనలేదు, కొదువు ఉండేటి అనలేదు, కానీ అన్నీ అంటున్నాడు. అన్నీ అంటే ఎన్నున్నాయో మనకు తెలియదు. ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు. 2000 నోటు ఉన్నప్పుడు, 2000 నోట్ అంటే ఇప్పుడు లేదులేండి, 500 నోటు. 500 నోట్లో 200 నోట్లు, 100 నోట్లు 5 ఉన్నాయి. 500 నోటేమో ఒకటే, కానీ అన్ని నోట్లు కలిగి ఉంది. అట్లా మనం విధేయతలో మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చినట్లయితే అన్నీ కొదవ లేకుండా ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఆయన
ఆమె ఒక మొదట అప్పం చేసి ఆ రొట్టె ముక్క ఆయనకి ఇచ్చింది. ఆ చిన్న రొట్టె ముక్కని ఆయన కూడా అడిగింది. అట్లా ఒకరికొకరు పోషించబడ్డారు దేవుని ద్వారా. ఆ తర్వాత ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. తన బిడ్డ చనిపోయాడు. అలాంటి సమయంలో ఏలి ఆమె దగ్గరకు వచ్చి భయపడవద్దు అని సెలవిచ్చి ఆమెకు ఆ బిడ్డని పై అంతస్తుకు తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఎన్నో సమస్యలు, స్ట్రగుల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి జీవితంలో. అలాంటప్పుడు మనం భయపడకోకుండా పై అంతస్తుకు వెళ్ళే వారంగా ఉండాలి. అంటే ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకు విధేయత చూపుతూ ఆయనకు ప్రార్థించే వారంగా మనం ఉన్నట్లయితే మరణంని సైతము దేవుడు జీవంగా మార్చేటటువంటి వాడు. సారూప్యత అంటే కనుక సారూప్యతలోనికి మార్చేవాడు. నిప్పుల కొలిమి అంటే కనుక ఒక బంగారము వీటన్నిటిని ఏ విధంగా అయితే సానబడతారో అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని మంచిగా మార్చేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆ బిడ్డను ఆ తర్వాత తను పార చాపుకొని కన్నుకు కన్ను ఏ విధంగా అయితే మొత్తం తన చేతులు ఆయన చేతుల మీద, ఆ బిడ్డ చేతుల మీద ఆ విధంగా పెట్టి ఆయనకు జీవాన్ని కలగజేసినట్లుగా మనం చూస్తాం. ఇది మరి మనం ఆలోచన చేసినట్లయితే ఆ చనిపోయిన బిడ్డను ఏలియా ఏ విధంగా పై అంతస్తుకు తీసుకుని వెళ్ళి బతికించాడో మనల్ని కూడా దేవుడు చనిపోయి ఉండగా మన పాపముల చేత, అపరాధముల చేత మనం మరణానికి పాత్రులమై ఉండి నిత్య నరకాగ్నిగుండంలో ఏడవవలసిన వారమై ఉండగా అలాంటి మనలకు కూడా దేవుడు సంతోషం, నవ్వును కలగజేశాడు. ఏ విధంగా అంటే మనకు బదులుగా తాను చనిపోయాడు. అక్కడ ఏలియా తన బిడ్డ మీద ఏ విధంగా అయితే తావుగా పడుకున్నాడో, అంటే తను ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆ బిడ్డ ఏ విధంగా అయితే ఉన్నాడో తాను ఆ విధంగానే పడుకున్నాడు ఆ బిడ్డ మీద. అంటే చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు, ఆ విధంగా దేవుడు మన పక్షమున మనము చేసినటువంటి ఆ చేతులతో చేసిన పాపములకై చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు. కాళ్ళతో చేసిన పాపములకై కాళ్ళల్లో చీలలు కొట్టించుకున్నాడు. తలతో చేసిన పాపాలకై తలలో ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు. ఆ విధంగా ఆ చనిపోయిన బిడ్డను ఏలియా ఏ విధంగా బతికించాడో అలానే మనం చనిపోయినటువంటి మనమును తిరిగి జీవం పొందడం కోసము దేవుడే మన పక్షమున సిలువలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోకపోతే ఆయన్ను నమ్ముకుందాం. ఆయన నమ్ముకున్న వారు ఎలాంటి ఈ విధంగా పరిస్థితుల గుండా వెళ్ళినా సరే దేవుడే మనకు తోడుగా ఉండి నిరంతరం నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ను ప్రశ్నించని విధేయత కలిగి ఉందాం, ప్రాధాన్యత కలిగిన విధేయతలో ఉందాం, సహాయం చేసే గుణం కలిగి ఉందాం, ఇంకా ప్రార్థించే అనుభవం కలిగి ఉందాం. ఆ విధంగా కలిగి ఉండి ముందుకెళ్తే దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు. దేవుడు తన వాక్యాన్ని